ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సో అంటే మామూలుగానే మీరు అంటే ప్రతి ఫైట్ స్టంట్ మాస్టర్కి కొరియోగ్రాఫర్కి కూడా ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు. అంటే జనాలు లాజిక్స్ మర్చిపోయి ఫైట్ ఎంజాయ్ చేయాలి అనేది. మీకు అఖండ 2లో అంటే అఖండలో కానీ అఖండ 2లో కానీ ఫ్రీడమ్ దొరికింది. ఎందుకంటే ఇందులో కొంచెం ఈ దైవత్వం ఉంది, దైవాంశం ఉంది. సో హీరో 100 మందిని కొట్టినా 200 మందిని ఎగరేసినా అంటే దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది కొంచెం మీకు ఎక్కువ ఫ్రీడమ్ కదా ఈ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఇది నో బౌండరీస్ అంటారు కదా, అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ ఒక శక్తి, దైవ శక్తి ఒక హీరోలోకి వస్తే ఆ యజ్ఞ రూపం, ఆ విశ్వరూపం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మాకు డైరెక్టర్ బోయపాటి గారు మాకు అవకాశాన్ని మాకు కల్పించారు అనమాట. అందుకే ఇంత ఒక డిఫరెంట్గా గన్లో త్రిశూలం వేసి కాలవటం ఇలాంటి డిఫరెంట్ అన్ని మేము కొత్తగా ప్రయోగాలు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే కథ ఉంటేనే కథ లోపల మనం ఏం చేయగలుగుతాం అనమాట. దాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే దానికి బోయపాటి గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లాంటి ఒక కథ, ఒక దైవ చింతనంతో ఒక కొత్త క్యారెక్టరేషన్ క్రియేట్ చేసి అంటే ఒక సాధు హిమాలయాలు తపాసు చేసిన సాధుకి ఎంత శక్తులు ఉంటాయి, అట్లాంటి ఒక కథను క్యారెక్టర్ డిజైన్ చేయటం, ప్రపంచాన్ని మొత్తానికి ఒక భక్తి మార్గాన్ని, ఒక దైవ స్వరూపాన్ని అందించుకోవటానికి అది ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలి. దాంట్లో మేము పనిచేయటం అదే కదమ్మా, అలాంటి అదృష్టంగా బాధ్యతలు మేము.